విస్తృత ఎన్నికల ప్రచారంలో ముందున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ యాదవ్. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ, రోజురోజుకి నాకు ఆదోని టౌన్లో, ఆదోని గ్రామ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, నన్ను మా పార్టీని ఆదరిస్తున్నారు, నమ్ముతున్నాను. ఎక్కడ చూసినా ప్రజలు నాకు ఘనస్వాగతం పలుకుతూ తండోపతండాలుగా వస్తూ చేతులతో నమస్కరిస్తూ, మీరే రావాలి, ఆదోని అభివృద్ధి చెందాలంటే మీరే రావాలి, మీరు వస్తేనే ఆదోని అభివృద్ధి చెందుతుంది, మీ పార్టీ రావాలి, మీ పార్టీతోని అన్ని వర్గాల వాళ్లకు న్యాయం జరుగుతుంది అని ప్రజల నుంచి మంచి స్పందన జరిగింది. రమేష్ యాదవ్ మాట్లాడుతూ, వాగ్దానం చేస్తూ, నన్ను గెలిపిస్తే ఆదోనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాను, నన్ను నమ్మండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఇంటింటికి వెళ్లి ప్రజలను వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ నాయకులు అజయ్ బాబు, కుమారస్వామి, కల్లుబాయ్ రాజు, కాంగ్రెస్ నాయకులు దీపక్, ఇండియా కూటమి సీనియర్ జూనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ₹6,000 వస్తుంది. 6,000కి ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి అన్న, మంచి అవకాశం వచ్చింది. రాజ్యంలో హోదా వస్తుంది. బతకలను పెట్టి చదవనికి మనం చూడండి, మనం మంచి చూసానా, టీడీపీ చూసానా, బీజేపీ చూసానా, ఎవరు అందులో మా వాళ్ళనే కదా. ఇంకా నేను చెప్పేది వాళ్ళు చేసి చెప్పాను. ఇప్పుడు బీజేపీ దేశమంతా 15 లక్షలు ఇస్తానని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఏమిచ్చా బీజేపీ వాళ్ళు ఉండదు. ఎందుకంటే ప్రతి పేదోడు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా. ఇప్పుడు నడి రోడ్లో నా ఇల్లు ఉంది, ఇక్కడ నడి రోడ్లో నా ఇల్లు, ఇక్కడ పుట్టి పెరిగినాను. వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాను. ఎవరికి పేదోడు నుంచి ధనికుడి వరకు నేను అందరికీ అందుబాటులో ఉంటా. ఎందుకంటే ప్రజలు ఒకసారి గెస్ట్ చేస్తారు ఏమని, అంత ఇంత సేవలు కరోనా టైంలో మంచి సేవలు అందించినాడు, ఒక వైద్య రీతిలో ఇచ్చినాడు, మరి ఒక ఉద్యోగ పరంగా కూడా అందరికీ మంచి సేవలు అందించినాడు. మరి ఇటువంటి వ్యక్తికి రేపు పొద్దున మనకు ఆ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఆదరణ రాజకీయాలు మంచిగా ఉంటుంది, ఏది కబ్జాలకు గురి కావు. తర్వాత మనకు ప్రజల గురించి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నిజాయితీగా ఉంటే వాళ్ళకే న్యాయం ఉంటుంది, కానీ అన్యాయం చేసే విధంగా ఉంటుందని నేను ఆలోచన. ఎందుకంటే ఒక రైతు కొడుకుని ఆ బాధలు, పేదోళ్ళు పడే బాధలను చూసిన కంట్లతోన, మరి ఆ బాధలు నా నుంచి చిన్న ఒక చీమంతా అని కూడా జరగకూడదని నా అభిలాష. వాళ్ళు ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఈరోజు ఎంతోమంది వచ్చి మనకు కల్లిబుల్లి మాటలు చెప్తారు, డబ్బులు పంచుతున్నారు, మళ్ళీ తర్వాత మద్యం ఇచ్చినట్టుగా జరుగుతుంది. అంటే ఎక్కడ పైన ఇవి చేస్తున్నారు. అంటే ప్రజల్ని కొంతమంది కార్యకర్తలను డైవర్ట్ చేసి ట్రై చేస్తారు, కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గతంలో ఇప్పుడు వైసీపీ పాలన చాలా విరక్తి చెందినారు. ఈయనకు 5 ఏళ్ళు ఇచ్చారు, గతంలో మీనాక్షికి ఇచ్చారు, అంటే 30-40 ఏళ్ళ వీళ్ళకి మన ఆదోని భవిష్యత్తు ఇచ్చాము. మరి ఎక్కడ అభివృద్ధి చేసినట్లు అంతా శూన్యంగా ఉంది. మరి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలడం ఖాయము. 20,000 మెజార్టీతో ఈరోజు నన్ను పర్సనల్గా సర్వే చేయించినాను. సర్వే చేయించిన నాకు వచ్చిన నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా
కంపల్సరిగా 20,000 మెజార్టీ వస్తుందని భావిస్తాను. మీరు విలేజ్లో కావచ్చు, పట్టణాల్లో ఏరియాలో కావచ్చు, ఎలాంటి సమస్యల గురించి ఎక్కువ మాట్లాడినారు ప్రజలు? మేజర్ ఈ మూడండి. మనకు ఒక విషయము, నేను ఇది ఈడ ప్రతి పల్లెకి ఒక ఫ్యాక్టరీ కట్టిస్తానని చెప్పి కాదు కదా. ప్రజలకు మనకు కావాల్సింది నేను 10 రోజులకు రోజు 10 రోజులకు సరఫరా వస్తుంది. మరి డ్రైనేజ్ సమస్యలు, మరి 10 రోజులకు నీళ్లు నిల్వ పెట్టుకుంటే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించండి. దాంట్లో నుంచే సూక్ష్మజీవులు రావా, మరి తర్వాత మళ్ళీ పాచి పట్టుదా, ఏదైనా అంతే కదండి. ఎందుకంటే మనము చెరువులో నీళ్ళు నిల్వ పెట్టింది దాంట్లోనే పాచి ఏర్పడుతుంది. మనకు మరి ఇక్కడ వచ్చిన దాంట్లో పాచి ఏర్పడుతుందని ఆలోచన. ఎందుకంటే అంటే కంపల్సరిగా గాలుకు ఓపెన్ చేసి పెట్టినారు కడువులు నీళ్ళు, ఎక్కడో ఒకప్పుడు వచ్చి పడుతుంది. చాలా సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు అది అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడ ప్రతి పల్లెకు ఒక ఫిల్టర్ బెడ్ పెట్టించి ఏర్పాటు చేస్తాం. అంటే మనము డే బై డే ఇడిచి పెట్టేదానికి ఒక ఫిల్టర్ వాటర్ పెట్టించి తాగడానికి వాడుకోవడానికి ప్రతి పల్లెలో 2 బోర్లు ఇప్పిస్తాను పర్సనల్గా. అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంపల్సరీగా తాగడానికి ఒక మంచి ఫిల్టర్ బెడ్ పెట్టి ఇచ్చేస్తాను. ఈ విధంగా నేను ముందు పోను పల్లెలకు మాత్రం. ఎందుకంటే పల్లెల్లో ఎంత చదవడం తెలుసుకునే లేదు, ఖచ్చితంగా ఇది చేసి చూపిస్తాను, నేను నిరూపిస్తాను. ఎందుకంటే ఇంతవరకు గతంలో ఇప్పటివరకు ఈ 1952 నుంచి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే బీసీ కాలేదు. 10 రోజులు ఆధునిక నన్ను ఎన్నుకున్న తర్వాత కంపల్సరీగా ప్రతి పల్లెకు ఒక 2 బోర్లు ఎక్కడ పడుతుందో చేసి నీళ్లు తిప్పించి అవి ప్రజలకు వాడుకునే విధంగా పెట్టించి, తర్వాత మనకు నీళ్ళు ఒక ఫిల్టర్ బెడ్ ఒక అంటే 5-6 పల్లెలకు ఒక ఫిల్టర్ బెడ్ 2 పల్లెకి ఎట్లా పెట్టాలన్నది ఆ తర్వాత డిజైనింగ్ తీసుకొని ఆ ప్రకారంగా నేను మొత్తం ప్రజలకు ఫిల్టర్ వాటర్ నీళ్ళు రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్, లాస్ట్ క్వశ్చన్.